హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ఎయిర్ మర్డర్. ఇంకా డైరెక్ట్గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు. కాబట్టి ఇంకా డైరెక్ట్గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఒక పెద్ద డాక్టర్ అన్నమాట. తను ఇంకా ఫేమస్ కూడా. అంతేకాకుండా హీరోకి పెళ్ళై ఒక బాబు కూడా ఉంటాడు. హీరోకి ఏంటంటే తన కుటుంబం అంటే చాలా ఇష్టం. ఎంత టైం ఉన్నా సరే మాక్సిమం తన కుటుంబంతో స్పెండ్ చేయడానికి చూస్తూ ఉంటాడు అనమాట. అలాగే ఒక రోజు ఉదయాన్నే లేచి హాస్పిటల్కి రెడీ అయిపోయి తన కొడుకుతో కొంచెం టైం స్పెండ్ చేసి, చక్కగా చదువుకుంటున్నావా, హ్యాపీగా స్కూల్కి వెళ్ళు, ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పని చెప్పేసి తన కొడుక్కి బాగా చెప్పి హీరో యాజ్ ఇట్ ఈస్ గా హాస్పిటల్కి వెళ్తాడు. అదే సమయంలో హీరో కొడుకు కూడా స్కూల్ అంతా ముగించేసుకొని స్విమ్మింగ్ క్లాస్కి వెళ్తాడు అనమాట. వెళ్ళిన తర్వాత స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు సడన్ గా ఏమైందో తెలియదు కానీ నీళ్ళలోకి వెళ్ళిన తర్వాత తనకి ఊపిరాడదు. అలాగే లోపల స్రో తప్పి పడిపోతాడు. వెంటనే ఆ పిల్లాన్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అది కూడా హీరో పనిచేస్తున్న హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. వెంటనే హీరో ఏంటంటే తన కొడుకు దగ్గరకు వచ్చి తన పరిస్థితి మొత్తం చూసి తనకి ట్రీట్మెంట్ ఇస్తాడు. ఆ తర్వాత తన భార్యని పక్కకు పిలిచి ఏం జరిగిందో చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అసలు ఏం జరిగిందంటే పిల్లడి లంగ్స్ బాగా గడ్డగట్టుకుపోయాయన్నమాట. దాని వలన తానేంటంటే ఊపిరి పీల్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. అసలు అలా ఎందుకు గడ్డగట్టాయి, తను ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు, అలా ఊపిరి పీల్చుకోవడం బాగా ఇబ్బంది అయిపోయి చివరికి కోమలోకి ఎందుకు వెళ్ళిపోయాడో నాకు తెలియదు. తనకు బాగా వైద్యం చేస్తాను, నువ్వేం కంగారు పడకని చెప్పడంతో హీరో భార్య భయపడుతుంది. కానీ హీరో ఏమంటాడంటే నువ్వేం కంగారు పడకు, పిల్లడు బాగానే ఉన్నాడు, కాకపోతే ఊపిరితిత్తులు లైట్ గా గడ్డగడుతున్నాయి, అదే ప్రాబ్లం ఉందని చెప్పేసి హీరో తన భార్యకి ధైర్యం చెప్పి నువ్వేం కంగారు పడకు, ఎప్పుడు నేను హాస్పిటల్లో ఉంటాను కదా, ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకొని ఉదయాన్నే వచ్చాయని చెప్పడంతో హీరో భార్య కూడా సరే అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఇప్పుడు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఎవరో కాదు, హీరోకి ఒక భార్య ఉంది కదా, ఆ భార్య వాళ్ళ చెల్లి అనమాట. తానేంటంటే పిల్లగాడికి ఆరోగ్యం బాగలేదు, అక్క ఇంటి దగ్గర ఒక్కతే ఉంటుంది. సరే మనం వెళ్ళి కొంచెం ధైర్యం చెప్దాం అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ అక్క దగ్గరకు వస్తుంది. వచ్చి తలుపు కొడితే తలుపు ఎవరు తీరో. ఆ తర్వాత ఎలాగోలా ఇంటి డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళక్క స్రో తప్పి కింద పడిపోయి ఉంటుంది అనమాట. వెంటనే తిరిగి హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. అలా జాయిన్ చేసిన తర్వాత హీరో భార్యకి ట్రీట్మెంట్ ఇస్తారు. కానీ అక్కడ ఉన్న డాక్టర్లు ఏమంటారంటే ఇవిడ చనిపోయిందని చెప్పడంతో హీరోయిన్ చెల్లికి ఏం అర్థం కాదనమాట. వెంటనే హీరో పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చి చూస్తే తన భార్య చనిపోయిందని చెప్పి అంటారు. దాంతో హీరోకి ఏం అర్థం కాదు. నిన్న చూడబోతే కొడుక్కి బాలేదని చెప్పి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. హీరో చూడబోతే తన భార్య అసలు చచ్చిపోయింది అంటున్నారు. ఏం జరుగుతుందని చెప్పేసి హీరోకి ఏం అర్థం కాదు. అదే సమయంలో తన భార్యకి హీరోని పోస్ట్ మార్టం చేస్తూ ఉంటాడు అనమాట. అలా చేసే ప్రాసెస్ లో తన లంగ్స్ ని తీసి చూస్తే అవి కూడా గడ్డకట్టుకుపోయి ఉంటాయి. బేసికల్ గా హీరో ఏంటంటే తన కుటుంబానికి ప్రతి 6 నెలలకు ఒకసారి టెస్ట్ చేస్తూ ఉంటాడు. అయినా సరే అప్పుడు బయటపడిన రోగాలు ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది, తన కుటుంబానికి ఎందుకు ఇలా నష్టం జరిగిందని చెప్పేసి హీరో ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో భార్యకి ఫ్యూనరల్ జరుగుతూ ఉంటుంది. అక్కడికి హీరో భార్య వాళ్ళ చెల్లి వస్తుంది. అంటే మన కథలో హీరోయిన్ వస్తుంది. తాను కూడా ఒక లాయర్ అనమాట. తన హీరో దగ్గరకు వచ్చి అసలు ఎలా జరిగింది, ఎందుకు చనిపోయిందని చెప్పేసి తాను కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. కానీ హీరోకి మాత్రం ఏం చెప్పాలో తెలియక అసలు ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి తాను కూడా ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో తన హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్క డాక్టర్ ను కూర్చోబెట్టి ఈ రోగం ఎందుకు వస్తుంది, తన కుటుంబ సభ్యులిద్దరికి ఎందుకు ఆ రోగం వచ్చింది, తన భార్య ఎందుకు చనిపోయిందని చెప్పేసి అందరినీ కూర్చోబెట్టి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అలా చేసేటప్పుడు అందరూ వాళ్ళకి తెలిసిన విషయాలు చెప్తూ ఉంటారు. కానీ ఒక్క అతను మాత్రం సార్ ఈ రోగం చాలా ఏళ్ల క్రితం వచ్చింది సార్, అంతేకాకుండా ఈ రోగం గురించి ఒక డాక్టర్ కూడా పూర్తిగా ఎంక్వైరీ చేసి ఈ రోగం వల్ల ఎంతమంది చనిపోయారు, ఎన్ని కుటుంబాలు చాలా ఇబ్బంది పడ్డాయని చెప్పేసి ప్రాపర్ గా కొన్ని డాక్యుమెంట్స్ రెడీ చేశాడు సార్. కానీ ఏమైందో కానీ ఆయన కూడా కొన్ని రోజుల తర్వాత ఆ విషయాన్ని పట్టించుకోవడం మానేశాడని చెప్పడంతో హీరో ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా మరుసటి రోజు వెళ్లి ఆ ఎంక్వైరీ చేసిన డాక్టర్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత తన భార్య ఫోటో చూపించి తన భార్య లంగ్స్ మొత్తం గడ్డకట్టుకుపోయి చనిపోయిందని చెప్పేసి అంటంతో ఆయన కూడా ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ భార్య లాగా ఎంతమంది చనిపోయారని చెప్పేసి ప్రాపర్ లిస్ట్ హీరోకి ఇచ్చి ఇలా చాలా మంది చనిపోయారండి, కాకపోతే వాళ్ళు వేరు వేరు ప్రాంతాల్లో చనిపోయారు. కానీ ఈ విషయాన్ని గవర్నమెంట్ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏంటంటే మెజారిటీగా చనిపోలేదు కదా, ఏదో అక్కడక్కడ చనిపోయారు కదా, కాబట్టి లైట్ తీసుకో అని చెప్పేసి నన్ను కూడా పక్కన పెట్టేశారు. ఆ తర్వాత నేను కూడా ఈ విషయాన్ని వదిలేసాను సార్ అని చెప్పడంతో హీరో ఏం చేస్తారంటే ఆ రోగం వల్ల ఎంతమంది అయితే చనిపోయారో వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం తీసుకొని హీరో ఏం చేస్తాడంటే వాళ్ళందరికీ లెటర్ పంపిస్తాడనమాట. ఆ లెటర్ లో ఏం రాసి ఉంటుందంటే మీ కుటుంబ సభ్యులు ఎలా చనిపోయారు, వాళ్ళు మానసికంగా ఎలా ఉండేవాళ్ళు, అంతేకాకుండా ఊపిరితిత్తులు గడ్డగడ్డి చనిపోయారంట కదా, అసలు ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు, మీరేమన్నా తెలుసుకున్నారా, ఒకవేళ తెలిస్తే నాకు లెటర్ రాయండి అని చెప్పేసి హీరో అలా జరిగిన ప్రతి ఒక్క కుటుంబానికి లెటర్ పంపిస్తాడు. కాకపోతే వాళ్ళ తరపు నుంచి ఎటువంటి రిప్లై రాదనమాట. దాంతో హీరో బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత హీరోయిన్ తీసుకొని డైరెక్ట్ గా చనిపోయిన వాళ్ళ ఇంటికి ఒక్కోళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాడు అనమాట. అలా ఒకళ్ళ ఇంటికి వెళ్తే అందులో ఒక ఆయన బాగా తాగుతూ కూర్చొని ఉంటాడు. చివరికి ఎంక్వైరీ చేసి చూస్తే తన భార్య కూడా ఇలాగే ఊపిరితిత్తుల ప్రాబ్లం వచ్చి చనిపోయిందని తెలుస్తుంది. అంతేకాకుండా తను చనిపోయిన తర్వాత తనకి ఏం చేయాలో తెలియక ఇలాగ పచ్చి తాగుబోతైపోయి ఉండడని చెప్పేసి హీరోకి తెలుస్తుంది. సర్లే వీడి వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదని చెప్పేసి హీరోయిన్ తీసుకుని వేరే
ఇంటికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడే చాలా అనారోగ్యంగా ఉంటుంది. కాకపోతే ఆవిడ కూతురు మాత్రం లంగ్స్ ఇబ్బంది అయిపోయి ఆవిడకి ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ అందిస్తూ ఉంటారనమాట. అది చూసిన తర్వాత హీరో హీరోయిన్ ఇద్దరు షాక్ అయిపోతారు. బేసికల్ గా వాళ్ళ కూతురు కోమలకి వెళ్ళిపోయింది. ఎలాగోలా ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ ఇచ్చేసి ఆవిడని బతికిస్తూ ఉంటారు. అది చూసి హీరో ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. కాకపోతే ఆవిడకి అసలు అలా ఎందుకు అవుతుందో కూడా తెలియదు అనమాట. దాంతో హీరోకి ఏం అర్థం కాదు, ఎందుకు ఇలా జరుగుతుంది, జనాలందరికీ ఎందుకు ఇలా అవుతుందని చెప్పేసి ఏమి చేయలేని స్థితిలో తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. అలా వచ్చిన తర్వాత హీరో ఆలోచించుకుంటున్నప్పుడు సడన్ గా తనకు విషయం గుర్తొస్తుంది. తన భార్య తన కొడుకు ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు వాళ్ళ పక్కన ఒక హ్యూమిడిఫైర్ ఉంటుందన్నమాట. చాలా ఇళ్లలో ఏంటంటే గాలి కొంచెం డ్రైగా ఉంటుంది. ఆ ఇల్లంతా కొంచెం డ్రైగా ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది అనమాట. ఆ ఇంట్లో ఉన్న గాలిని కొంచెం వెట్టిగా చేయడానికి ఈ హ్యూమిడిఫైర్ వాడుతూ ఉంటారు. ఆ మిషన్ హీరోకి గుర్తొస్తుంది. అంతేకాకుండా రీసెంట్ గా ఎవరింటికైతే వెళ్ళారో అక్కడ ఒక అమ్మాయి కోమలోకి వెళ్ళిపోయింది కదా, ఆ అమ్మాయి పక్కన కూడా ఇదే హ్యూమిడిఫైర్ ఉంటుంది. దాంతో హీరోకి విషయం స్ట్రైక్ అవుతుంది. అంతేకాకుండా మరుసటి రోజు డైరెక్ట్ గా ఒక ల్యాబ్కి వెళ్తాడనమాట. అదేంటంటే కొరియాలో ఎటువంటి ప్రోడక్ట్ రిలీజ్ చేయాలన్నా సరే ఫస్ట్ ఇక్కడే టెస్ట్ చేస్తారనమాట. ఆ ల్యాబ్కి వెళ్ళి సార్ రీసెంట్ గా రిలీజ్ అయిన హ్యూమిడిఫైర్ వల్ల చాలా మంది అనారోగ్యం పాలవుతున్నారు, కాబట్టి ఒక్కసారి మీ టీంను మా ఇంటికి పంపిస్తే కొంచెం టెస్ట్ చేసుకుంటారని చెప్పి అనడంతో మొదట వాళ్ళు నో అంటారు. కానీ హీరో ఒక పెద్ద డాక్టర్ కదా, దాంతో సరే అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే ఒక టీంని హీరో వాళ్ళ ఇంటికి పంపిస్తారు. ఆ తర్వాత వాళ్ళందరూ వచ్చేసి హీరో వాళ్ళ భార్య హీరో నిద్రపోయే ఆ గది మొత్తాన్ని క్లోజ్ చేసేసి ఆ గదిలో 2 ఎలక బోన్లు పెట్టి అందులో ఉన్న హ్యూమిడిఫైర్ ని ఆన్ చేసి 2 సీసీ కెమెరాలు ఫిక్స్ చేసి నైట్ అంతా చెక్ చేస్తారనమాట. ఎందుకంటే ఆ హ్యూమిడిఫైర్ ఆన్ లో ఉన్నప్పుడు అందులోంచి బయటకు వచ్చే లిక్విడ్ వల్ల ఏమన్నా ఎలకలు ఇబ్బంది పడుతున్నాయని చెప్పేసి ప్రాపర్ గా చెక్ చేస్తూ ఉంటారు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం కల్లా అందులో కొన్ని ఎలుకలు చనిపోయి ఉంటాయి అనమాట. ఆ ఎలుకల్ని ప్రాపర్ గా టెస్ట్ చేసి చూస్తే అవి కూడా ఊపిరితిత్తులో గడ్డగట్టి చనిపోయి ఉంటాయి అనమాట. సో దీంతో వీళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వెంటనే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ల్యాబ్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ ల్యాబ్ లో ఉన్న అతను ఏమంటాడంటే, సార్ మీరు చెప్పింది నిజం సార్, ఆ హ్యూమిడిఫైర్ వల్ల ఎలుకలు మాత్రం చాలా ఇబ్బంది పడి ఊపిరాడక చనిపోయాయి, మీరు చెప్పింది కరెక్ట్ సార్ అని చెప్పి అనడంతో హీరో వెంటనే ఇంటికి వస్తాడు. హ్యూమిడిఫైర్ లో కలిపే వాటర్ ని చెక్ చేసి చూస్తే అది గవర్నమెంట్ అప్రూవ్ చేసిన వాటర్. ఇంకా ముఖ్యంగా ఆ కంపెనీ ఓనర్ ఒక పెద్ద ధనవంతుడు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఈ హ్యూమిడిఫైర్ గురించి ప్రాపర్ గా ఆర్టికల్ రెడీ చేసి దాన్ని టెలికాస్ట్ చేయమని చెప్పేసి ఒక న్యూస్ ఛానల్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే, చూడమ్మా నువ్వు పోరాడుతుంది ఎవరితో తెలుసా, ఈ కంట్రీలోనే ఒక పెద్ద ధనవంతుడితో, ఆయన గురించి కనుక తప్పుగా రాసినా తప్పుగా టెలికాస్ట్ చేసినా చివరికి ఏమవుతుంది తెలుసా, మా ఛానలే ఉండదు. నిజం చెప్పాలంటే నువ్వు ఏ న్యూస్ పేపర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదే జరుగుతుందని చెప్పి అనడంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఏం చేయాలో తెలియక ఫస్ట్ ఒక చిన్న న్యూస్ ఛానల్ దగ్గరికి వెళ్ళి దీన్ని టెలికాస్ట్ చేయమంటుంది. దాంతో వాళ్ళు కూడా ఇదేదో బాగుంది కదని చెప్పేసి వాళ్ళు టెలికాస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఎవరెవరైతే ఆ హ్యూమిడిఫైర్ వాళ్ళు ఇబ్బంది పడ్డారో వాళ్ళందరూ చూస్తూ ఉంటారనమాట. ఇంకా ముఖ్యంగా చాలా వరకు పాంప్లెట్లు ప్రింట్ చేపించి ప్రతి ఒక్కరికి అందజేస్తూ ఉంటారు. ఈ విషయం అందరికి తెలిసేలా చేస్తూ ఉంటారనమాట. అలా తెలిసేలా చేయడం వల్ల ఈ హ్యూమిడిఫైర్ కంపెనీకి కొంచెం నష్టం వస్తూ ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న ఆ కంపెనీ ఓనర్ ఏం చేస్తాడంటే వాళ్ళ కంపెనీ మేనేజర్లు అందరిని పిలిచి అందరిని తిడతాడు. అసలు ఏం జరుగుతుంది, మన ప్రోడక్ట్ ని కొన్ని లక్షల మంది కొంటున్నారు, అందులో ఒక 10,000 మంది చనిపోయారు, ఎందుకు ఇంత పెద్ద గొడవ జరుగుతుంది, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, మళ్ళీ మన కంపెనీలో ఉన్న ప్రోడక్ట్లన్నీ అమ్ముడుపోవాలి, ఇంకా ముఖ్యంగా వాళ్ళు వేసి ఈ కేసులు మనం ఖచ్చితంగా గెలవాలని చెప్పేసి సిఓ అని ఒక లాయర్ ని పిలుస్తాడనమాట. ఆయన పిలిచి ఈ కంపెనీ ఓనర్ ఏమంటాడంటే, నువ్వు గనక మనం ఈ కేసులో గెలిచేలా చేస్తే ఈ కంపెనీకి నేను హెడ్ ఆఫీసర్ చేస్తానని చెప్పి అనడంతో ఆయన కూడా తప్పకుండా గెలిపిస్తానని చెప్పేసి అంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ పనిచేసే చోట హీరోయిన్ ని ఉద్యోగం నుంచి తీసేస్తారు. ఎందుకంటే తను ఒక డబ్బున్న అతనితో పోరాడుతుంది కదా, అందుకని తనని ఉద్యోగం నుంచి తీసేస్తారు. అయినా సరే హీరోయిన్ ఏం చేస్తుందంటే సెపరేట్ గా ఒక ఆఫీస్ ఓపెన్ చేస్తుంది. ఇంకా ముఖ్యంగా ఇలాంటి కేసులు డీల్ చేయాలంటే మన తరపున కూడా ఒక పెద్ద లాయర్ ఉండాలి, అలాంటి లాయర్ నాకు ఒక అతను బాగా తెలుసు, వెళ్ళి అతనితో మాట్లాడతానని చెప్పేసి హీరోయిన్ వెళ్ళి తనకు తెలిసిన లాయర్ తో మాట్లాడుతుంది. జరిగింది మొత్తం ప్రాపర్ గా చెప్తుంది. ఇంకా ముఖ్యంగా హీరోయిన్ కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ కూడా తనకు చూపించి, సరే ఈ కేసుని మీరు ప్రాపర్ గా స్టడీ చేసి ఏమంటారో చెప్పండి అని చెప్పేసి హీరోయిన్ అతనికి ఎవిడెన్స్ ఇచ్చేసి అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఆ పెద్ద లాయర్ ఏంటంటే హీరోయిన్ కి ఫోన్ చేసి, చూడమ్మా నువ్వు పెట్టుకుంటుంది ఎవరితో కాదు, బాగా డబ్బున్న అతనితో, నా వల్ల కాదమ్మా ఈ కేసు డీల్ చేయడం అని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా సరేలే ఆయన కాకపోతే ఈ కేసు నేను డీల్ చేస్తాను, మా అక్క కోసం నేను పోరాడతానని చెప్పేసి హీరోయిన్ ఈ కేసు డీల్ చేద్దామని చెప్పేసి తానే సొంతంగా ఒక ఆఫీస్ ఓపెన్ చేస్తుంది. ప్రాపర్ గా మనం ఎటు నుంచి ఎలా వెళ్ళాలని చెప్పేసి ఒక ప్లాన్ ని ప్రిపేర్ చేస్తుంది. ఈ ప్రాసెస్ లో ఎవరెవరైతే హ్యూమిడిఫైర్ వల్ల వాళ్ళ కుటుంబాన్ని కోల్పోయారో వాళ్ళందరూ వచ్చేసి హీరోయిన్ కి సపోర్ట్ ఇస్తూ ఉంటారు. మీరు ఇలాగా చేయండి, మీకు మేము సపోర్ట్ ఇస్తాం అని చెప్పేసి హీరోయిన్ కి ధైర్యం చెప్తారు. దాంతో హీరోయిన్ కూడా ఎంతగానో ఆనందపడుతుంది. ఇదిలా ఉంటే ఆ కంపెనీ ఓనర్ ఒక అసిస్టెంట్ పెడుతున్నాడు కదా సిఓ అనే అతను ఏమంటాడంటే, ఈ కేసు నేను వాదించడం కన్నా ఇంకొక మంచి లాయర్ వాదించడం బెటర్, ఎందుకంటే ఈ కేసులో 2 లాయర్లు పనిచేస్తేనే ఖచ్చితంగా మనం గెలిచే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి ఈ సిఓ ఏం చేస్తాడంటే వాళ్ళ అసిస్టెంట్ కి చెప్పి సిటీలో ఉన్న ఒక మంచి లాయర్ ని పిలుచుకొని రమ్మంటాడు. దాంతో మనోడు కూడా అదే పని చేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు కేసు కోర్టులో హీరింగ్ వస్తుంది అనమాట. హీరోయిన్ కోర్టుకు వస్తుంది. వచ్చిన తర్వాత ఈ ధనవంతుడి తరపున వాదించే లాయర్ ఎవరా
ఎవరా అని చెప్పేసి హీరోయిన్ ఆతురతగా ఎదురు చూస్తుంది. కట్ చేస్తే అదే సమయానికి ఒక లాయర్ వస్తాడు. అతను ఎవరో కాదు, హీరోయిన్ హెల్ప్ చేయమని చెప్పి ఒక లాయర్ దగ్గరికి వెళ్ళింది కదా, అతనే ఇతను అనమాట. బేసికల్ గా ఇతను ఏంటంటే హీరోయిన్ ఏదైతే ఎవిడెన్స్ తనకి ఇచ్చిందో వాటన్నిటిని తీసుకెళ్లి డైరెక్ట్ గా ఆ సీఈఓకి ఇచ్చి చాలా డబ్బులు తన దగ్గర తీసుకొని నేను వాదిస్తాను సార్ ఈ కేసులో మనం గెలవచ్చు సార్ అని చెప్పేసి తన దగ్గర బాగా డబ్బు తీసుకున్నాడు అనమాట. అది జరిగింది. పాపం హీరోయిన్ ఆ లాయర్ ని చూసి షాక్ అయిపోతుంది. వీడు మనకు అన్యాయం చేశాడని చెప్పేసి బాధపడుతుంది. అదే సమయంలో ఆపోజిట్ లాయర్ లేచి ఏమంటాడంటే, సార్ ఈ ప్రోడక్ట్ ని కొన్ని లక్షల మంది వాడుతున్నారు. నిజం చెప్పాలంటే దగ్గరగా 1,000,000 మంది ఉంటారు. అంతమంది వాడినప్పుడు ఎవరికో ఏదో జరిగిందని చెప్పేసి ఆ జరిగిందని ఈ కంపెనీకి లింక్ చేసి ఈ కంపెనీ పరువు తీయాలనుకుంటున్నారు సార్ అని చెప్పి అనడంతో జడ్జి గారు కూడా హీరోయిన్ ని మాట్లాడమంటారు. కానీ హీరోయిన్ ఏమో ఆపోజిట్ లాయర్ కి తన ప్రూఫ్స్ అన్ని తనకి ఇచ్చేసింది అనమాట. తనను ఒక గురువులో చూసింది. కాకపోతే మానవుడు హీరోయిన్ ని మోసం చేశాడు. హీరోయిన్ ఏమంటుందంటే, సార్ మేము ఇంకా చాలా మంది మీద టెస్టులు చేస్తున్నాం. ఆ రిపోర్ట్లు వచ్చిన తర్వాత కరెక్ట్ నివేదిక ఇస్తాం. కాబట్టి మాకు కొంచెం టైం కావాలని చెప్పి అనడంతో కోర్టులో జడ్జి గారు కూడా సరే 3 రోజులు టైం ఇస్తున్నానని చెప్పేసి కేసుని వాయిదా వేస్తాడు. మరోవైపు ఆ సీఈఓ ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా క్యాష్ తీసుకొని ఎవరెవరి కుటుంబాలు అయితే బాధపడ్డాయో వాళ్ళ ఇంటికి వెళ్తాడనమాట. ఫస్ట్ ఆ తాగుబోతు అతని ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత డబ్బు తీసుకుని మాకు సాక్ష్యం చెప్పని చెప్పడంతో అతను ఏంటంటే కోపంగా ఇతన్ని కొట్టి అవతల పడేస్తాడనమాట. నా కుటుంబాన్ని కోల్పోయాను, ఈ డబ్బుతో నేనేం చేసుకుంటాను అని చెప్పేసి ఆ సీఈఓని తన్ని బయటికి పంపించేస్తాడు. దాంతో సీఎన్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా కొంత సమయానికి హీరో అక్కడికి వస్తాడనమాట. వచ్చిన తర్వాత మా తరపున నువ్వు కొంచెం సాక్ష్యం చెప్తావని చెప్పి అనడంతో అతను ఏమంటాడంటే, సార్ మీరు చేస్తున్న పని మంచి పనే, కానీ మీకు విషయం చెప్పనా, మీరు ఖచ్చితంగా ఈ కేసులో ఓడిపోతారు సార్. ఎందుకంటే ఆ కంపెనీ ఓనర్ ఏంటంటే అందరికీ డబ్బులు పంచుతున్నాడు. నేనంటే డబ్బులు కాసుపడలేదు, కానీ అందరూ అలా కుదరదు కదా, చాలా మంది డబ్బుకు లొంగుతారు. మీరు ఖచ్చితంగా ఓడిపోతారు సార్. మీకు ఆ విషయం అర్థం కావట్లేదని చెప్పి అనడంతో ఏంటి డబ్బులు ఇవ్వడానికి వచ్చారా, ఎక్కడున్నాడు వాడని చెప్పి అడిగితే ఇప్పుడే సార్ బయటికి వెళ్ళారని చెప్పేసి అంటాడు. దాంతో హీరో బయటికి వెళ్ళి చూస్తే ఆ సీఈఓ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట క్యాష్ షూట్ కేసుతో. వెంటనే హీరో అతను పట్టుకొని పిచ్చ కొట్టుడు కొట్టి, చూడు ఇది చేస్తుంది నా కోసం, నా భార్య కోసం, నా కొడుకు కోసమో కాదు, నీ కుటుంబం కూడా ఏదో ఒక రోజు ఇలాగే బాధపడుతుంది. ఆ రోజు నీకు అర్థం అవుతుంది మా బాధ అని చెప్పేసి హీరో అతన్ని కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఒక మెడికల్ ప్రొఫెసర్ ని మీట్ అవుతుంది అనమాట. మీట్ అయిన తర్వాత ప్రాపర్ గా ప్రాబ్లం మొత్తం చెప్పి దీని వల్ల ఎంత నష్టం జరుగుతుందో కోర్టులో మీరే కొంచెం సాక్ష్యం చెప్పాలని చెప్పి అనడంతో ఆయన కూడా ఒప్పుకుంటాడు. ఇంకోవైపు సీఈఓ ఏం చేస్తాడంటే, హీరో ఈ సినిమా స్టార్టింగ్ లో వాళ్ళ కంపెనీ గురించి ఒక టెస్ట్ చేశాడు కదా, ఆ టెస్ట్ రాంగ్ అని చెప్పి మీరు సాక్ష్యం చెప్పాలని చెప్పి అనడంతో వాళ్ళు కూడా చాలా డబ్బులు తీసుకుని తప్పకుండా చెప్తామని చెప్పేసి అంటారు. ఇంకోవైపు మన కథలో హీరో ఏమో ఈ కంపెనీ వల్ల చాలా మంది చనిపోతున్నారని చెప్పేసి అందరికీ అవేర్నెస్ పెరగాలని చెప్పేసి ఈ కేసు గురించి ప్రతి ఒక్కరికి తెలవాలని చెప్పేసి వాళ్ళకి పాంప్లెట్లు ప్రింట్ చేసి మరి పంచుతూ ఉంటాడనమాట. అలా పంచడం అయిపోయిన తర్వాత సాయంత్రం ఇంటికి వచ్చి కోమాలో ఉన్న తన కొడుకుని చూసుకుంటూ ఉంటాడు. అలా చూసుకునే ప్రాసెస్ లో సడన్ గా తన దగ్గరికి సీఈఓ వస్తాడనమాట. వచ్చిన తర్వాత హీరో కోపడిపోతాడు. ఏంటి నాకు కూడా డబ్బులు ఇద్దామని వచ్చావా, నేను డబ్బులు తీసుకుని చెప్పి అనడంతో సీఈఓ హీరోతో ఏమంటాడంటే, నువ్వు డబ్బులు తీసుకుంటావో తీసుకోవో నాకు అనవసరం, కానీ నీ జీవితానికి ఉపయోగపడే ఒక మాట చెప్తాను విను. ఇప్పుడు మీ అబ్బాయి కోమాలో ఉన్నాడు కదా, ఈ అబ్బాయి కోమాలో నుంచి బయటికి రావాలంటే తనకి తగిన ట్రీట్మెంట్ కావాలి. ఇంకా ముఖ్యంగా ఫారినర్స్ వచ్చి తనకి ట్రీట్మెంట్ చేయాలి. దానికి చాలా డబ్బులు ఖర్చు అవుతుంది. పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ వాడాలి. నువ్వు కనుక ఈ కేసు నుంచి విత్డ్రా అయ్యావనుకో తప్పకుండా నీకు ఆయన్ని అందిస్తాము. ఇంకా ముఖ్యంగా నువ్వు ఊహించిన అమౌంట్ ఇస్తామని చెప్పి అనడంతో హీరో కొంచెం ఆలోచిస్తాడనమాట. అంతేకాకుండా ఆ సీఈఓ ఏం చేస్తాడంటే తనకు ఒక లెటర్ ఇచ్చేసి, అంటే కవర్ ఒకటి ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరో మాత్రం కొంచెంసేపు ఆలోచిస్తాడు. ఇప్పుడు ఈ కేసు విత్డ్రా చేసుకుంటే కనీసం తన కొడుకన్నా బతికుంటాడు, ఎలాగో భార్యను కోల్పోయానని చెప్పేసి హీరో ఆలోచిస్తాడు. కానీ అలా చాలా మంది చనిపోయారు, వాళ్ళకి నేను అన్యాయం చేసిన వాడిని అవుతానని చెప్పేసి ఆ సీఈఓ ఇచ్చిన ఎన్వలప్ ని చింపవతలు పడేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు కేసు కోర్టులో హియరింగ్ వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత ఫస్ట్ హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ సైన్స్ ప్రొఫెసర్ ని పిలుస్తుంది. పిలిచిన తర్వాత ఆ హ్యూమిడిఫైయర్ లో నుంచి రిలీజ్ అయ్యే గ్యాస్ వల్ల మనిషికి ప్రమాదం ఉందా లేదా కొంచెం చెప్పండి అని చెప్పంటంతో ఆయన కూడా ఏమంటాడంటే చాలా ప్రమాదం ఉంది, అది చాలా చెడ్డ గ్యాస్ అని చెప్పేసి ప్రాపర్ గా చెప్తూ ఉంటాడు. అలా చెప్పడం వల్ల హీరోయిన్ కూడా కొంచెం హోప్ పెరుగుతుంది అనమాట. ఎలాగైనా మనం ఈ కేసులో గెలుస్తామని చెప్పేసి. అదే సమయంలో ఆపోజిట్ లాయర్ లెగసీ ఈ గ్యాస్ గురించి ఎగ్జాక్ట్లీ 10 years బ్యాకే ఇది మంచి గ్యాస్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చింది. దాన్ని చాలా మంది సైంటిస్టులు అప్రూవ్ చేశారు. అలాంటిది మీరు చెడ్డ గ్యాస్ అని చెప్పి ఎలా చెప్తారని చెప్పేసి ఈ ఆపోజిట్ లాయర్ ఆ ప్రొఫెసర్ ని కన్ఫ్యూజ్ చేస్తాడు. దాంట్లో కోర్టు వాళ్ళు ఆ ప్రొఫెసర్ ని కన్సిడర్ చేయరనమాట. తనని అక్కడి నుంచి పంపించేస్తారు. ఆ తర్వాత సీఈఓ కొనేసిన ఆ ల్యాబ్ టెక్నీషియన్ పిలుస్తారనమాట. తానేంటంటే టెస్ట్ చేశారు కదా హీరో వాళ్ళ ఇంట్లో, అతన్ని పిలిచి ఎంక్వైరీ చేస్తారు. అతనేమంటాడంటే ఆ ఎక్విప్మెంట్ వల్ల ఎవరికి ఎటువంటి ప్రమాదం లేదండి, ఆ ప్రోడక్ట్ చాలా మంచి ప్రోడక్ట్. నిజం చెప్పాలంటే మేము టెస్ట్ చేసినప్పుడు మాతో పాటు ఒక అతను ఉన్నాడు, అతన్నే మీరు పిలిచి అడగండి మీకే నిజం తెలుస్తుందని చెప్పి అనడంతో ఆపోజిట్ లాయర్ ఏంటంటే అతను పిలుస్తాడు. అతను ఎవరో కాదు మన కథలో హీరో అనమాట. హీరో లేచి ఆ ప్రోడక్ట్ చాలా మంచిదండి, దానివల్ల ఎవరికి ఇబ్బంది లేదని చెప్పి అనడంతో హీరో తరపున ఉన్న వాళ్ళందరికీ ఏం అర్థం కాదు, వీడేంటి సడన్ గా పార్టీ మార్చేశాడని చెప్పేసి అందరూ ఎంతగానో బాధపడుతూ ఉంటారు. అది విన్న తర్వాత కోర్టులో జడ్జి గారు ఏమంటారంటే కేసు పెట్టిన వాళ్ళే ఇంకెటువంటి ఇబ్బంది లేదంటున్నారు, ఇంకా మీకేంటి ఇబ్బంది అని చెప్పేసి హీరో వాళ్ళు ఓడిపోయినట్టు ఆ సీఈఓ వాళ్ళు గెలిచినట్టు తీర్పిస్తారనమాట. దాంతో ఆ కంపెనీ
ఓనర్ ఏంటంటే సీఈఓకి అనుకున్నట్లుగానే ఆ కంపెనీలో ఒక పెద్ద పోస్ట్ ఇస్తాడు, అందరు కలిపి పార్టీ ఇస్తాడు అనమాట. కానీ ఆ ఓనర్ ఏమంటాడంటే అంతా బాగానే ఉంది కానీ అసలు ఆ కేసు పెట్టిన వాడిని డబ్బుతో కొనాలన్న ఆలోచన ఎలా వచ్చిందా అని చెప్పి అనడంతో సీఈఓ కూడా నవ్వుతూ ఉంటాడనమాట. మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. తన కొడుకు కోసం అనవసరంగా అబద్ధం చెప్పానని చెప్పేసి తన కొడుకు దగ్గర కూర్చొని హీరో బాధపడుతూ ఉంటాడు. మరోవైపు ఆ డబ్బున్నతను చూపిస్తారు. తానేంటంటే ఎంతో ఆనందంగా వేరే కంట్రీకి వెళ్దాం అని చెప్పేసి ఎయిర్పోర్ట్ కు వస్తాడు. కానీ తన ఎయిర్పోర్ట్ కు వచ్చిన కొంచెం సమయానికి అక్కడికి పోలీసులు వచ్చేసి సార్ మీరు దేశం దాటిపోవడానికి వీలేదని చెప్పి ఆపుతారు. ఎందుకు ఆపుతున్నారని చెప్పి అడిగితే అతని గురించి న్యూస్ లో ఒక విషయం టెలికాస్ట్ అవుతుందన్నమాట. తను ఏదైతే హ్యూమిడిఫైర్ కంపెనీ పెట్టాడో దాని వల్ల చాలా మంది మనుషులు చచ్చిపోతున్నారు, ఇదిగో ప్రూఫ్స్ అని చెప్పేసి ఎలుకల మీద చేసిన ప్రయోగాన్ని టీవీలో టెలికాస్ట్ చేస్తారనమాట. అది చూసి ఆ కంపెనీ ఓనర్ ఆశ్చర్యపోతాడు. అదే సమయంలో సీఈఓ ఉన్నాడు కదా, తాను కూడా ఆ న్యూస్ చూస్తూ ఉంటాడు. అది చూసి తను చాలా ఎమోషనల్ అయిపోయి కింద కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఇప్పుడు మన కథలో కొన్ని బుర్ర బ్లాస్ట్ ట్విస్టులు రివీల్ అవుతాయి అనమాట. అదేంటంటే ఈ హ్యూమిడిఫైర్ వల్ల చాలా మంది చనిపోయారు కదా, అలాగే ఆ డబ్బున్న అతని దగ్గర పనిచేస్తున్న సీఈఓ ఉన్నాడు కదా, తన కుటుంబం కూడా అలాగే చనిపోయింది. తన భార్య, ఇద్దరు పిల్లలు చనిపోయారు. అయినా సరే తన మీద పగ తీర్చుకుందాం అని చెప్పేసి తన దగ్గర పనిచేస్తున్నప్పుడు సడన్ గా హీరో కేసు వేసడం సంగతి తెలుస్తుంది. దాంతో హీరోకి హెల్ప్ చేద్దాం అని చెప్పేసి తనని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత నా కుటుంబాన్ని కూడా ఇలాగే నేను కోల్పోయాను, కానీ ఇక మీదట ఈ ప్రోడక్ట్ వల్ల ఎవరు వాళ్ళ కుటుంబాన్ని కోల్పోకూడదని చెప్పేసి సీఈఓ ఒక ప్లాన్ వేస్తాడు. అదేంటంటే ఈ కేసు నువ్వు గెలవటం వల్ల నీ కొడుకు కానీ నీకు కానీ ఎటువంటి ఉపయోగం లేదు, కానీ ఈ కేసు కనుక నువ్వు ఓడిపోయావు అనుకో ఫస్ట్ నీకు డబ్బు వస్తుంది, నీ కొడుకు ట్రీట్మెంట్ వస్తుంది, ఆ తర్వాత మనం చేసిన రీసెర్చ్ గనక టీవీలో టెలికాస్ట్ చేస్తే తప్పకుండా జనాలందరికీ ఈ విషయం తెలుస్తుంది, ఆ డబ్బున్నోడు మళ్ళీ జైలుకి వెళ్తాడని చెప్పేసి సీఈఓనే కావాలని చెప్పేసి ఈ మాస్టర్ ప్లాన్ వేశాడు. ఇంకా ముఖ్యంగా హీరోకి ఒక ఎన్వలప్ ఇచ్చాడు కదా, ఆ ఎన్వలప్ ని హీరో చింపవతలు పడేశాడు. కానీ అందులో డబ్బు ఉండదు, ఏముండదు. అందులో ఆ సీఈఓ వాళ్ళ కుటుంబ సభ్యుల ఫొటోస్ ఉంటాయి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎలా చనిపోయారు అని చెప్పేసి డీటెయిల్స్ ఉంటాయి. అదంతా చూసిన తర్వాత హీరోకే బాధ అనిపిస్తుంది. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే హీరో వాళ్ళ ఇంట్లో ఎక్స్పెరిమెంట్ చేశారు కదా, అలాంటి ఎక్స్పెరిమెంటే మళ్ళీ ల్యాబ్ లో చేస్తారు. చేసినప్పుడు దాన్ని సీఈఓ వాళ్ళ అసిస్టెంట్ దాన్ని వీడియో కూడా తీస్తాడనమాట. ఎందుకంటే ఆ డబ్బున్న తనకి అసిస్టెంట్ సీఈఓ కదా, తానే దగ్గరుండి ఆ వీడియో షూట్ చేపించి దాన్ని న్యూస్ ఛానల్ వాళ్ళకి ఇస్తారు. ఆ న్యూస్ ఛానల్ వాళ్ళు టెలికాస్ట్ చేస్తారు. అందులో ఎలకలన్నీ చనిపోతాయి అనమాట. ఇది చాలా ప్రమాదకరం అని చెప్పేసి అందరికి తెలిసిపోతుంది. సో దానివల్ల ఆ డబ్బున్న అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి కోర్టులో తీర్పిస్తారు. దాంతో అతను అరెస్ట్ కూడా అవుతాడు. మరోవైపు మన కథలో హీరో ఆ తర్వాత ఆ సీఈఓ వాళ్ళిద్దరు కలిసి పోరాటం చేస్తూ ఉంటారు. దీన్ని అప్రూవ్ చేసిందే గవర్నమెంట్. దీనివల్ల చాలా మంది చాలా కుటుంబ సభ్యులను కోల్పోయారు, వాటన్నిటికీ మీరే బాధ్యులని చెప్పేసి హీరో ఆ తర్వాత ఆ సీఈఓ పోరాటం చేస్తూ ఉంటారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. బేసికల్ గా కొరియాలో ఇది నిజంగా జరిగిన కథ అనమాట. ఈ కథని సినిమాగా తీశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.